లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. ఆ పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ యొక్క విలువలు, చదువుకుంటే ఏం ఉపయోగాలు ఉంటాయి, చదువుకోకపోవడం వల్ల ఎలా నష్టాలు ఉన్నాయి, ఇటువంటి వాళ్ళకి వివరిస్తూ ఏ గ్రామం ప్రతి గ్రామంలో ఆ ఏరియాలో తిరుగుతూ వాళ్ళని కొంచెం చైతన్యం చేస్తూ ఎడ్యుకేషన్ పట్ల ఆకర్షితులయ్యే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా నా పేరు లోపల చిన్న వీరోజీ. నేను ఎస్టీ ఎరుకుల. నేను బిఎస్ఎన్లో సూపర్వైజర్గా చేసి ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. గత 8 సంవత్సరాల నుంచి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ దాంట్లో పనిచేస్తున్నాను. ముందుగా మన చీఫ్ గెస్ట్ అనుకోండి వారికి, మన జాతి పెద్దలకి, ఈ సభను ఏర్పాటు చేసిన మధు గారు, ఏలూరు నాగేశ్వరరావు గారికి ముందుగా సౌరం శ్రీరామ్ యొక్క వందనాలు తెలియజేసుకున్నాను. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశానండి. నా పేరు సౌరం శ్రీరామ్, నందిగామ. ఇక్కడే విజయవాడ హెడ్ పోస్ట్ ఆఫీస్, కాళేశ్వరం మార్కెట్ పోస్ట్ ఆఫీస్లో, హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా చేసి రిటైర్డ్ అయ్యాను. నాకు ఈ సంఘాలు ఇవన్నీ పెద్దగా తెలిసేవి కావు. ఇప్పుడే కొంచెం మనవాడు చెబుతున్నారు కనుక దాన్ని బట్టి మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం చేద్దామని అనే ఉద్దేశమే. కానీ అంతకుముందు నేను డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఈ లొకాలిటీ తెలియదు. అందుకని రిటైర్డ్ అయిపోయిన ఖాళీ కూర్చోవటం ఎందుకు కొంచెం మన శాతం అయితే చేయటం. మనకి ఈ వయసు వచ్చేసింది, కాళ్ళు ఎక్కువ కొట్టి కూర్చో. దయచేసి మీరు అందరూ ఏమనుకోవద్దు. ఇది నా పరిస్థితి. మరొకసారి నమస్కారం. చీఫ్ గెస్ట్ చౌచల్ ఏడుగుల గారికి ధన్యవాదాలు, మరియు వారికి నా అభినందనలు కూడా. నమస్కారం సార్. నా పేరు బాపట్ల నాగేశ్వరరావు అండి. నేను రైల్వేలో చీఫ్ టెక్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను ఈ యాదాది కమ్యూనిటీలో కొంచెం అడుగు పెట్టానంటే కారణంగా ఈయన రామచంద్రయ్య గారు, సెకండ్ వన్ మధు గారు అండ్ ఏలూరు నాగేశ్వరరావు. ఈయనకంటే కూడా వాళ్ళతో బాగా ఇంట్రాక్షన్ ఫస్ట్ ఎట్లా ఉండేదంటే, మన వాళ్ళందరూ అసలు ఎట్లా ఇంట్రాక్ట్ అవ్వాలి, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి నాకు తెలియదు, ఎవరైనా తెలియదు. కాబట్టి మన అందరినీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసాం అని చెప్పేసి నాలుగు తాకుల్లో అనుభవాలు అంటాం కదా, అట్లాగే ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసాం. అప్పుడు నాకు ఏలూరు నాగేశ్వర గారు ఫస్ట్ పరిచయం. దానివల్ల మన కమ్యూనిటీలకు కొద్దిగా నేను తీసుకురాగలిగాను. వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా. ఆ క్రమంలోనే మిగతా వాళ్ళందరూ తెలియదు. మన తలపల్లి రమేష్ గారికి బాగా టచ్ అవ్వడం, అట్లా మన రేగారామయ్య గారు కానీ వీళ్ళంతా వాళ్ళతో బాగా టచ్ అయ్యారనమాట. దానివల్ల కొద్ది కమ్యూనిటీ కావాలి చేస్తామా ఏం చేస్తాం అనే దానికి ఆయనే తీసుకెళ్ళాను. ఫస్ట్ మనవాళ్ళు ఇల్లు ఇక్కడ గురుగారు ఇట్లా తగలబడిపోయి వాళ్ళకి మనం ఏమైనా చేయాలా అంటే, సరే కాలేజ్ దుప్పట్లు, పళ్ళెలు, గ్లాసులు, బుక్స్, బట్టలు ఇట్లు మొత్తం వేసుకునేళ్ళాం. ఆయన ఉండగానే అందరికి గుర్తుందా మీకు, నగరం వెళ్ళాం. మన చెప్పుతూనే మనం మన కష్టాలు చెప్పి ఎవరు నేను తీసుకున్నా, ఆయన నేను నా స్నేహితులు మన వాళ్ళని. అప్పుడు అనిపించారు అనమాట, ఓహో వాళ్ళ కళ్ళలో ఫీలింగ్ చూస్తే మనకి సంతోషంగా ఉంటుందా. సో కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలా అని చెప్పి అప్పుడు మనం కన్నడలో ఏమైనా చేస్తాం అని చెప్పి ఆ క్రమంలో నవీన్ గారిని నేను ప్రెస్ క్లబ్లో కలవడం, వారి యొక్క ఫిలింని అట్రాక్ట్ అవ్వడంగా జరిగింది అనమాట. అలాగా దేవరకొండ వెంకటేశ్వర గారు, ఇంజనీర్ గారు, వారితో వీళ్ళందరూ చూసిన తర్వాత మన గిరిజన వాళ్ళకి, ఆదివాసులకి మనం ఏం చేయగలం ఏం చేయలేకపోయినా మనం ఎంతో చేయగలము అని చెప్పేసి వచ్చాను సార్. ఈరోజు మిమ్మల్ని కూడా కలుసుకోవడం, ఇంతకుముందు నేను గూగుల్ మీట్లో కలిశాను, 10 మందితో మాట్లాడాను మీతో. మళ్ళీ ఈరోజు ముఖాముఖి మాట్లాడుతున్నాం, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు మోహన్పాటి నవీన్ సార్. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి దానికి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను సార్.
నాకేంటంటే ఎవరైతే మన ట్రైబ్లో అంటే నాకు ఇరుకుల నేను ఇరుకుల బేసిక్లీ ఐఎమ్ బిలాంగ్స్ టు ఇరుకుల క్యాస్ట్, బట్ నా ట్రైబల్ అందరినీ కూడా నేను ఒకే విధంగా చూస్తాను. ఎందుకంటే రాష్ట్రంలో ఈ స్టేట్లో ఎస్పెషల్లీ మన స్టేట్లో 32 lakhs ఆఫ్ పాపులేషన్ ఎస్టీస్. అంటే అన్ని కమ్యూనిటీస్తో పోలిస్తే మనం చాలా తక్కువ. అన్ని 32 క్యాస్ట్స్ కలిపి అంతేనా? 32 ఏమన్నా 35 రాష్ట్రంలో ఇప్పుడు మనం 33 ఉన్నాం. ఓన్లీ వెళ్ళిపోయింది కాబట్టి 33 ఉన్నాం ప్రజెంట్. 33 క్యాస్ట్ కలిపి మనం అప్రాక్సిమేట్లీ 32 lakhs అలా ఉన్నాం. నా ఆలోచన ఏంటంటే ఏ కులానికి ఆ కులం కంటే కూడా ఉండే తక్కువ పాపులేషన్ కాబట్టి అందరం కలిసి ఉంటే గట్టిగా ఉంటే మన హక్కులు మనం సాధించుకోవడంలో ముందుంటామని నేను నమ్ముతాను సార్. అట్ ద సేమ్ టైం ఇవాళ நம்ம ఇక్కడికి మధు గారు అయితేనేమి, రామచంద్ర గారు అయితేనేమి, వెంకటేశ్వర గారు అయితే పిలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ట్రైబల్ కమ్యూనిటీస్లో నేను యుఎస్లో కానీ వేరే స్టేట్స్లో ఉన్నవాడు కానీ నా బంధువులు కానీ నా ఫ్రెండ్స్ కానీ నేను బేసిక్గా నేను కాకినాడ జైల్లో బీటెక్ చేశాను సార్. అయితే నేను చాలా మంది చూసాను, కానీ ఎస్పెషల్లీ ఒక యానాది కమ్యూనిటీ అంటే మనం ఓపెన్గా చెప్పుకోవాలంటే మనకున్న ట్రైబల్ కమ్యూనిటీస్లో యానాది కమ్యూనిటీ అనేది లీస్ట్ నుంచి చూసుకుంటే ఒక 3-4 పొజిషన్లో ఉంటుంది. అంటే చాలా వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్ తక్కువ. మేము తిరుగుతున్నప్పుడు రామచంద్ర గారి మధ్యకాలం నేను మొమ్మాయికి పోయి తిరుగుతున్నప్పుడు మొన్నే మధ్య కూడా మన ఉలవపాడు కదా, ఉలవపాడు దగ్గర రాచంద్ర అనే గ్రామంలో ఇంకా ఆధార్ కార్డు లేని పరిస్థితి. ఇంకా పిల్లలకు లేకపోతే మేము పిఓ గారితో గొడవాడి వాళ్ళకి నిన్న పంపిస్తే 100 మంది నిన్న ఆధార్ కార్డులు వచ్చింది. అలా మేము చెప్తామంటే సార్, నేను ఎస్పెషల్లీ ఈ రోజు ఇక్కడ రావడం కారణం అంటే నిజంగా మేము చూడటానికి వచ్చాను. బేసిక్ ఎందుకంటే మన ఒక తెలుగు వ్యక్తి, అది కూడా మన ఆదివాసీ బిడ్డ, ఒక అగ్రరాజ్యంలో అంత సుదీర్ఘ ప్రాంతాలు వెళ్ళి అక్కడ రాజకీయాల్లో ముందుండి నడిపించు. అటు ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా ఒక ఇండిపెండెంట్ గా మీరు గడిచిన నైజం అందరికీ జైబీ. ముందుగా ఒక నిరుపేద కుటుంబం నుంచి, అది కూడా నెల్లూరు జిల్లా మనోబరావుపేటలో నివాసం ఉంటూ నా జిల్లాలో ఒక అగ్రరాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి పొలిటికల్ రాజకీయ కోణంలో అత్యున్నతమైనటువంటి పదవిని ఒక యానాదిగా, ఒక తెలుగు బిడ్డగా, మొత్తంగా చెప్పాలంటే భారతదేశం గర్వపడేలాగా అక్కడ ఆ కోణంలో పదవి పొందినటువంటి చలంచర్ల ఏడుకొండ వారికి వందనాలు తెలియజేస్తున్నారు. నా పేరు కుడుమల రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. 2017లో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బాపట్ల నాగేశ్వరరావు గారు, మిగతా వాళ్ళు రాజగిరి మధుసూదన్ రావు గారు, సరే అదేవిధంగా పద్మా గారు, రాపూర్ పద్మా గారు, వీళ్ళందరూ నన్ను జిల్లా అధ్యక్షులు పెట్టి 17లో ఇండ్ల ఆంజనేయులు గారి సారథ్యంలో 17లో రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను మరి వీళ్ళందరూ సమక్షంలో ఇండ్ల ఆంజనేయులు గారి సమక్షంలో నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘంలో నన్ను నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అదు పెరుగుగా యానాదుల సంక్షేమం గురించి పోరాటం చేస్తున్నాం. మీ బ్రదర్ గారు, నా బ్రదర్ గారు, మన ఇద్దరు బ్రదర్ గారు చలంచర్ల పెంచలయ్య గారు చంద్రగిరిలో ఉంటారు. ఆయన రాత్రి కూడా ఫోన్ చేసి, సోదరా మన సోదరుడు ఇచ్చున్నాడు, నువ్వు వెళ్ళి కలవాలి అంటే, అన్నా ఏందన్నా అట్లా మాట్లాడతావు, అది ఆయన హైదరాబాద్ లో అవగాహన సదస్సు పెడుతుంటే స్పీకర్ ఆన్ చేసి పెట్టాం. ఆయన చేతిలోంచి ఎంత పంపాలో అంత వెంటనే ఆయన తెలియకనే ఎందుకు లైవ్ చూసి పంపించాలి, అడగకపోయినా గానీ ఆయన సహకారాలు అందించేవాడు. జాతి కోసం నేను ఎక్కడున్నా కానీ నా జాతిని మర్చిపోను, నా గిరిజనులు మర్చిపోను, నా గిరిజనులతోనే నేను జీవించాలి అనేటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఏకైక వ్యక్తి మన సోదరులు చలంచర్ల ఏడుకొండ గారు. ఇప్పుడు ఈ రోజు ఉన్నత పదవులో ఉన్నారని కాదు, ఏ పదవులో ఉన్నా ఎక్కడున్నా గానీ నా యానాదులు ఎక్కడున్నారు, నా యానాదులకి ఏ సహాయం కావాలి, అదే విధంగా నా గిరిజన బిడ్డలు ఎక్కడున్నారు, నా గిరిజన బిడ్డలకు నేనే సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆర్థిక సహకారం పంపిస్తూనే ఉన్నాడు.
కనిపించేటువంటి 3 సింహాలు కాదు, కనిపించని 4వ సింహమే చలంచర్ల ఏడుకొండ గారని ఈ వేదిక సాక్షిగా నేను మీకు అందరూ తెలియజేస్తున్నాను. నేను ఒకటే కోరడం కాదు, పని చేసే వాళ్ళని మనం మెప్పు పొందాలి, పని చేసే వాళ్ళని గౌరవించాలి, పని చేసే వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా మనం శిరస్సు వంచి వాళ్ళ చేత పని చేయించుకోవాలి. పని చేసే నాయకుడు ఉన్నప్పుడు పని చేయించుకోవాలి. పని చేయించుకోలేక మనం ఉంటే దద్దమ్మలైపోతాం, మన జాతి అన్యాయానికి గురవుతుందని ఈ వేదిక సాక్షిగా వారికి మరొకసారి వినిపించుకుంటూ మరొక చిన్న విన్నపం కూడా తెలియజేస్తున్నాను. మన యానాదులు చాలా అట్టడుగు స్థానంలో ఉంటే ఇప్పుడు గతంలో కూడా కొంతమంది ద్వారా మనం కొన్ని పనులు చేయించుకోగలిగాం. దీనికి తోడుగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మీరు వినాలి, ఇది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే ఇక్కడ మీరు చేస్తారనేది కాదు, కానీ మీ దృష్టిలో మీరు ఒక కాలిఫోర్నియాలో ఒక డిప్యూటీ మేయర్ గా మీరు ఒక రిప్రజెంటేషన్ కూడా మా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం గారికి మీరు పంపిస్తారనే ఉద్దేశంతో నేను తెలియపరుస్తున్నాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బోయలను వాల్మీకులు చేరుస్తూ జియో జారీ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తే వెంకయ్య నాయుడు గారిని మేము వెళ్ళి కలిస్తే వెంకయ్య నాయుడు గారు ఒకటే అన్నారు, మీరు ఇక్కడ చేరి మాట్లాడడం కాదు, ఢిల్లీలో వచ్చి మీరు ధర్నా చేస్తే ఆ బిల్లు నా దగ్గరికి వస్తుంది, నేను లేక పంపిస్తానని. అప్పుడు ఆ దినం 400 మందిని తీసుకెళ్లి అదే రాజగిరి మధుసూదన్ రావు గారు కానివ్వండి, ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది, మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం. 400 మంది ఆరాధనలు వెళ్ళడం అంటే ఆషామాషి విషయం కాదు. తీసుకెళ్లి ధర్నా చేస్తే ఆ బిల్లు వెనక్కి పంపిస్తారు. అదే క్రమంలో ఈ ప్రభుత్వం మళ్ళా జీవో నెంబర్ 52 తీసుకొచ్చి బెంతో వరియా బోయాలను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళా జీవో నెంబర్ 52 ద్వారా ఏక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సామేల ఆనంద్ గారిని. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే 18 జిల్లాల్లో మేము కలెక్టర్ గారు కలిసి ధర్నాలు చేయడం కూడా జరిగింది. మీకు నేను వినిపించుకునేది ఒకటే, మీ యొక్క ఉన్నటువంటి విచక్షణ అధికారంతో నేను కాలిఫోర్నియాలో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, నా జాతి, నా యొక్క గిరిజన జాతి 32 లక్షల మంది ఉన్నటువంటి గిరిజన జాతి మీద ఆర్థికంగా సామాజికంగా ఎదిగినటువంటి రాజకీయంగా ఎదిగినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నటువంటి వాల్మీకుల్ని బోయలను తీసుకొచ్చి చేరిస్తే నా జాతి అంతరించిపోతుంది కనుక మీ ప్రభుత్వం దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ బిల్లుని వెనక్కి తీసుకోవాలని మీ ద్వారా నేను విన్నపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు దాన్ని ఒక లెటర్ ద్వారా మీరు వాళ్ళకి తెలియజేస్తారని, అదేవిధంగా నేను ఇంకోటి కూడా తెలియజేస్తున్నాను మీకు. ఇక్కడ ఉన్నటువంటి యానాదులే కాదు, చాలా అనుభవం మన అన్నగారు చెప్పారు, మేము తిరుగుతూ ఉన్నాం. వీటిల్లో ఈ కోణంలో మరొక చిన్న విజ్ఞప్తి, మీరు చాలా ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్నారు, వాట్సాప్ లో చూస్తున్నారు, ఫేస్బుక్ లో చూస్తున్నారు, రెంట్లో చూస్తున్నారు. కానీ ఇంకో చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఆర్థికంగా వెనకబడినటువంటి మన వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు. కానీ ఇక్కడ 2 విషయాల్లో మాత్రం మీరు ఈ 2 కోణాల్లో ఈ యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఒకటి విద్య, 2 ఆరోగ్యం. ఈ 2 విషయాల్లో తమ సహకారం ఎప్పుడు ఉంటుందని, రాజగిరి మధుసూదన్ రావు గారు కూడా ఎప్పుడు టచ్ లో ఉంటారని, రాపూర్ పద్మా గారు కూడా టచ్ లో ఉంటారు, బాపట్ల నాగేశ్వరరావు గారు కూడా టచ్ లో ఉంటారు. కాబట్టి మీరు ఈ గొడవలో ఈ సహకారం ఇప్పటికే మీరు అందిస్తున్నారు, నేను అందించట్లేదు అంటున్నాను, ఇంక ఈ సహకారంలో కూడా అందించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.